చెత్తలో బంగారం. ఒక చిన్న పట్టణంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రికి ఆరోగ్యం బాలేక మంచం మీద పడదు. ఇంకా ఇంట్లో పరిస్థితి బాలేక రాజు తన చదువుని ఆపేస్తాడు. చెత్త ఏరే పనిచేస్తాడు. ప్రతి ఉదయం చెత్త ఏరుకునేవాడు. కొంతమంది పిల్లలు అతని చెత్త రాజు వచ్చాడు అని ఎగతాళి చేసేవాడు. రాజు బయట నవ్వేవాడు కాని రాత్రి ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడు. ఒకరోజు అతనికి చేతిలో ఒక పుస్తకం కనిపించింది. తాను దాని చెత్తలో పడేకుండా పుస్తకాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తనకు ఎప్పుడైతే సమయం ఉందో అప్పుడు పుస్తకంని చదివేవాడు. ఒకరోజు టీచర్ తనని గమనించింది. అప్పుడు టీచర్ ఇలా అనింది. ఇంత కష్టంలో కూడా ఎందుకు చదువుతున్నావు బాబూ? నేను చెత్తలో పుట్టాను మేడం, కానీ నా జీవితం చెత్తలాగా ఉండకూడదు కదా. ఆ మాట విని టీచర్ కళ్ళలో నీళ్లు కారాయి. టీచర్ రాజుకి చదువు నేర్పించింది. ఆల సంవత్సరాలు గాడిచాయి. ఇప్పుడు రాజు ఒక పెద్ద ఆఫీసర్ అయ్యాడు. అప్పుడా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చెత్త ఏరుకునేవారికి ఫ్రీగా స్కూల్ కట్టించాడు. ఇంకా టీచర్కి కూడా థ్యాంక్స్ చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు రాజు ఇంకా వాళ్ళ అమ్మా నాన్న ఒక మంచి జీవితం గడుపుతున్నారు.